'ఫ్యాలమీ' అంటే ఫ్యామిలీనే ఇలా టైటిల్ మార్చి పెట్టారు. 2 అవర్స్ 6 మినిట్స్ రన్ టైమ్‌తో నవంబర్‌లో మలయాళంలో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే నచ్చిందంటే అమ్మ, నాన్న, మనం ఇంకా మన సిబ్లింగ్ అయిన సిస్టరో, బ్రదరో ఇలా రిలేటబుల్‌గా కామెడీ అండ్ ఎమోషన్స్‌తో వెళ్ళిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది కానీ ఓవరాల్‌గా మాత్రం టైమ్ పాస్ కోసం అలా చూసేయొచ్చు. మరీ మిగతా మలయాళం మూవీస్ లాగా చిన్న పాయింట్స్‌ని ఎక్కువసేపు సాగదీసినట్టు కాకుండా ఈ మూవీ బాగానే అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే తాతయ్య కోరిక మేరకు కాశీ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాక ఏం జరిగింది? ఈ ఫ్యామిలీ జర్నీ ఏమైంది? అసలు హీరో కూడా కాశీకి వెళ్దామని ఎందుకు అనుకున్నాడు? చివరికి కాశీ వెళ్ళారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మెయిన్ ప్లస్ ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో సేమ్ అలాగే గొడవలతో, ఫన్నీ సిచ్యువేషన్స్‌తో ఒకరికొకరు సరిపోయారనేలా అలానే రిలేటబుల్‌గా అనిపిస్తుంది. మెయిన్‌గా కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్‌తో సరదాగా వెళ్తాయి కొన్ని సీన్స్. ఇలానే ఉంటారని నమ్మేటట్టుగా కాస్టింగ్ కూడా బావుంది. ఇంటర్వల్ సీన్‌ని ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు స్లో మోషన్‌లో భలే తీశారు. ఈ సినిమాలో నా ఫేవరెట్ షాట్ అది. ఆ టైంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగా హెల్ప్ అయ్యాయి. చాలా సీన్స్ రైల్వే స్టేషన్‌లో ఉంటాయి. మంచి పిక్చరైజేషన్‌ని చూపించారు. హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. ఇంకా వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ కూడా. మైనస్ పాయింట్స్. మెయిన్‌గా ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో సడెన్‌గా దాన్ని కామెడీగా మారుస్తారు. అది ఎమోషనల్‌గాను మారదు, అలా అని కామెడీ అనుకోవాలో తెలీదు. ఈ గ్రాండ్ ఫాదర్ రోల్‌లో ఈ సీన్స్ సినిమాలో చాలా ఉన్నప్పటికీ ఎమోషన్ మాత్రం కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంది. స్టోరీ బావుంది కానీ దాన్ని స్టార్ట్ చేయడానికి, ఇంకా స్టార్ట్ అయ్యాక ముందుకు వెళ్ళడానికి పెద్దగా చెప్పిందేం లేదు. అలా ఏదో ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తూ వెళ్తారంతే. హీరోకి స్టార్టింగ్‌లో వచ్చే అరేంజ్డ్ మ్యారేజ్ సీన్‌లోని ఎమోషన్‌ని కన్విన్సింగ్‌గా హ్యాండిల్ చేయలేదు. అంటే ఈ మాత్రం దానికి హీరో ఎంతలా చేయాలా అనే థాట్ వచ్చింది. చాలా చోట్ల హిందీ డైలాగ్స్ వస్తాయి. హిందీ రాని వాళ్ళు మాత్రం సబ్‌టైటిల్స్‌తో చూడాలి. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫ్లాస్ ఉన్నాయి కానీ టైమ్ పాస్ కోసం మాత్రం మంచి కామెడీ అండ్ ఎమోషన్స్‌తో ఉన్న ఒక వర్త్ వాచింగ్ ఫిల్మ్ అనే చెప్పాలి. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.